హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆగ్నేయంలో అన్నపూర్ణాదేవి పూజను ఎలా చేసుకుంటానో చూసేయండి. విగ్రహాన్ని మనం క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత అమ్మవారికి గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. శివాయ్. కుంకుమతో అలంకరించుకున్న తర్వాత చూడండి అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. ఒక చిన్న ప్లేట్ తీసుకొని రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. గంధము కుంకుమ అక్షింతలు 5 చోట్ల కుంకుమ గంధం పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత కొద్దిగా అక్షంతలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా బియ్యం కూడా వేసుకొని ప్లేట్లో మనం కొత్తగా తెచ్చుకున్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం వేసుకొని బియ్యంలో కూడా కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, కొద్దిగా అక్షింతలు, అమ్మవారిని నేను ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. కొన్ని బియ్యం అమ్మవారి చేతుల్లో కూడా నేను వేసుకుంటున్నాను. అమ్మవారు రెడీ అయిపోయారండి. నేను స్వస్తిక్ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు స్వస్తిక్ ఇలానే వేసుకుంటున్నాను. మా వదిన ఇలానే చెప్పారు. మా వదిన చెప్పినప్పటి నుంచి నేను ఇలానే వేసుకోవడం స్టార్ట్ చేశాను. పూలతో అలంకరించుకుంటున్నాను అమ్మవారిని. అలాగే అమ్మవారికి ప్రసాదంగా పటికి చక్కెర తీసుకున్నానండి. అలాగే అమ్మవారికి ధూపం చూపిస్తున్నాను. మీరు దీపం కూడా పెట్టుకోవచ్చు. నాకు అక్కడ ప్లేస్ లేనందుకు నేను కింద దీపం పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.